నమస్కారం అండి. వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్. ఈరోజు నేను చుక్క కూర చికెన్ చేస్తున్నాను. చూడండి, అందుకు కావాల్సిన పదార్థాలు: చికెన్ ఒక 500 గ్రామ్స్, టమాటాలు, ఆనియన్స్, చిల్లీ, చుక్క కూర, తర్వాత గరం మసాలా పౌడరు, అలాగే మామూలుగా నేను తాలింపులు వేయడానికి జాపత్రి, మరాఠీ మొగ్గ, తర్వాత లవంగాలు, యాలకులు, దాల్చిని, సాల్ట్ తగినంత, అలాగే ధనియా పౌడర్, అలాగే టర్మరిక్ పౌడర్, అలాగే మిర్చి పౌడర్, అలాగే అల్లం వెల్లుల్లి. నేను గోంగూర చికెన్ లాగానే చుక్కకూర చికెన్ బాగుంటుంది. చుక్కకూర కూడా పులుపుగా ఉంటుంది. అయితే మా ఇంట్లో, మా అత్తగారి ఇంట్లో చుక్కకూర ఎక్కువ వాళ్ళు ఇష్టపడతారు. అందుకని మా వారు కనీసం వీక్లో 3 days చుక్కకూర తెస్తారు. కాబట్టి నేను ఈరోజు మా అమ్మాయి వచ్చింది కదా, మా పెద్ద పాప, ఆమె కోసం ఒక వెరైటీ కర్రీ చేద్దామని చెప్పి చుక్కకూర చికెన్ చేస్తున్నాను. మీకు ఎలా చేయాలో ప్రాసెస్ నేను చూపిస్తాను, చూడండి. ఓకే, చేద్దాం. ఫస్ట్ మన ప్రాసెస్లో భాగంగా చుక్కకూరని మనం ముందు కుక్కర్ అందుబాటులో వేసుకోవచ్చు, లేదంటే ఊరికే ఉడికిపోతుంది. ఇది మామూలుగా మనము డబుల్లో అయినా వేసుకోవచ్చు. ఇందులో కొన్ని ఆనియన్స్, కొన్ని టమాటా, పచ్చిమిర్చి అలానే డైరెక్ట్గా వేసేయచ్చు, ఎందుకంటే కుక్కర్ కదా, ఈజీగా ఉడికిపోతుంది, ప్రాబ్లం లేదు. పచ్చిమిర్చి ఇలా వేసుకోవచ్చు. ఓకే, ఇందులో కొంచెం కారం వేయాలి, కానీ మనము తాలింపులో కారం వేసుకుంటాం కదా కర్రీలో, చికెన్ కర్రీలో, అప్పుడు ఇందులో వేసుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ వేసుకొని ఇందులో లైట్గా టర్మరిక్ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు ఇది ఒక 3 or 4 విజిల్స్ సరిపోతుంది, వేసుకోవచ్చు. ఓకే, దీన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఇలా చికెను మనము ఈ లోపల చికెన్ ప్రాసెస్ చేసుకుంటాం. అక్కడ చుక్కకూర ఉడుకుతా ఉంది. చికెను కాబట్టి కొంచెం ఆయిల్ కొంచెం పడుతుంది. ఎన్వి ఐటమ్స్లో ఆయిల్ కొంచెం వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది, కాబట్టి మనం కొద్దిగా ఆయిల్ ఒక మరింత వేసుకున్నాం. ఆయిల్ మరిగింది చూడండి. ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకుందాం. వేసుకున్నాం. అయిపోయింది. ఇప్పుడు మనము ఇందులో చికెన్ ఇలా చికెన్ మనం ఉడికించుకుంటున్నాం. ఇందులోనే మనము ఆనియన్స్ వేస్తాం, అలాగే ఇందులో మనం టర్మరిక్ పౌడర్ వేస్తాం. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసి మనం ఉడికించుకోవాలి. చికెన్ బాగా ఉడికించుకున్నాం. ఇప్పుడు దీనికి మనం మూత పెట్టి కొద్దిసేపు చికెన్ ఉడకనిద్దాం. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను నేను. ఇప్పుడు ఇందులో చికెన్ ఉడుకుతూనే ఉంది.
ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇంకా ఉడకాలి, చికెన్ ఇంకా ఉడకాలి. ఈ అల్లం వెల్లుల్లితోనే చికెన్ ముక్క మెత్తపడతాయి. ఇందులో కారం వేస్తాను, తగినంత కారం. అందులో పచ్చిమిర్చి వేసాను కదా, అయితే అది పులుపు ఉంటుంది చుక్కకూర కాబట్టి మనకి ఇక్కడ కారం కొంచెం ఎక్కువే పడుతుంది. అంటే కారం వేసాను. ఇప్పుడు నేను కారం కలుపుతాను. ఎప్పుడైనా కారం వేసినప్పుడు వేగాలి, లేదంటే పచ్చి వాసన వస్తుంది. అందుకని కారం వేసి వేయించుతున్నాను. ఆ చుక్కకూర చికెన్ మీరు తయారు చేసుకుని తిని ఎలా ఉందో నాకు కామెంట్ చేయాలి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ధనియా పౌడర్ వేయాలి. ఏ కూరలోనైనా ధనియా పౌడర్ టేస్ట్ వస్తుంది. కావాలంటే వేసి చూడండి. ఇప్పుడు దీన్ని కూడా ఇప్పుడు బాగా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మనం టమాటా ప్యూరీ ఇందులో వేసేస్తాం. టమాటా ప్యూరీ వేయాలి, ఎందుకంటే టమాటాలు వేస్తే ఈ చుక్కకూర చికెన్కి బాగోదు కాబట్టి ప్యూరీ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మనం నీట్గా కలుపుకోవాలి. మా పాప వచ్చిన సెకండ్ డే స్పెషల్ ఇది. ఇందులో కొంచెం వాటర్ వేస్తాం. కొద్దిసేపు చికెన్ని ఉడకండి. మూత పెట్టి కొద్దిసేపు చికెన్ ఉడకాలి. చూడండి, చికెన్ సూపర్గా వచ్చేసింది కదా. ఇది పాపకి వడలోకి చికెన్ చేస్తున్నాను పులుసులాగా. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఇందాక కుక్కర్లో పెట్టుకున్నటువంటి చుక్కకూర, టమాటా అండ్ పచ్చిమిర్చి. ఓకే, ఇప్పుడు ఇది నేను పోసాను. ఇది బాగా కలుపుకుందాం. ఇంకా చుక్కకూర 2 కట్టలు ఇంకా ఎక్కువ పడినా బాగుంటుంది. నా దగ్గర తక్కువే ఉంది, మా వారు 3 కట్టలు తెచ్చాడు కాబట్టి గ్రీనిష్గా రాలా. ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా గ్రీన్గా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్గా చూడండి, ఇలా పచ్చిమిర్చి ఇలా తరిగి పైన వేస్తే మా చిన్న పాపకి ఇష్టం. అందుకని నేను ఇలా ప్రతి కూరలో వేస్తాను. మీకు కూడా ప్రతిసారి చెప్తాను, మనం చేసిన పిల్లల కోసమే కదా. ఓకే, ఇప్పుడు నేను గరం మసాలా పౌడర్ వేస్తాను. ఆచి గరం మసాలా పౌడర్. ఓకే, లాస్ట్లో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. అంతే, కొత్తిమీర తినండి, మంచిది ఆరోగ్యానికి. కొంచెం కొత్తిమీర జ్యూస్ తాగండి, ఆరోగ్యానికి మంచిది. ఓకే, ఇప్పుడు కాసేపు మనం తిని బాగా కొంచెం మగ్గనిద్దాం. ఆ తర్వాత తీసుకొని తినేయడమే. ఓకే అండి, కాసేపు మూత పెడతాం.
అడ్జస్ట్ పని చేయట్లేదు, అందుకోసం. ఓకే అండి, మన కర్రీ ఇప్పుడు రెడీ అయిపోయింది. చూద్దామా ఎలా ఉందో. చూడండి, ఓకే అండి, చుక్క కూర చికెన్ రెడీ. తినేద్దామా? ఓకే, నేను తిని మీకు ఎలా ఉందో టేస్ట్ చూపిస్తాను. ఓకే అండి, నా చుక్క కూర చికెన్ ఎలా ఉందో వేసుకొని మీరు కూడా తిని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకే, ఈ ప్రాసెస్లో మీరు చేసుకొని బాగుంటుంది. ఇంకొంచెం 2 కట్టలు ఎక్కువ వేసుకుంటే చుక్క కూర గ్రీనరీగా బాగుంటుంది. గ్రీనిష్గా వేసుకోండి. నా విజయ తెలుగు ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, పక్కన ఉన్న బెల్ గంటను కొట్టండి. ఓకే, నా